జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జగన్ పాలనలో సీఎం సహాయ నిధులకు కూడా పక్కదారి పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పేద మధ్యతరగతి వర్గాలకు కోట్లాది రూపాయలు వైద్య సహాయంగా అందిస్తున్నారని చెప్పారు. జగన్ 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసిన పాపాలు తప్పిదాలు నేడు ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు. ఇప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాని ఈ రాష్ట్ర పాలన గాని మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగు జాతి భవిష్యత్తుని కాపాడుకోలేటువంటి బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి మేము కూడా ఎక్కడున్నా కూడా ఈ రోజు కూడా ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నా నియోజకవర్గం పాలకొల్లు నన్ను గెలిపించి ఆశీర్వదించిన నియోజకవర్గం అని ఎన్ని పనులున్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడే చాలా మంది పేషెంట్లు కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంపీరియల్ హాస్పిటల్లో ఉంటే మీరు 2 సార్లు ఫోన్ చేశారు, తర్వాత మీ పిఏ గారు ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు, మళ్ళీ ఏదైతే బిల్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు అని ఇట్లా ప్రతిసారి కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏదైతే ఈ యొక్క హాస్పిటల్స్ నిమిత్తం ఎవరైతే ఉన్నారో నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసుకుంటూ, అదేవిధంగా నేను కూడా నా తరఫున ఒక పిఏని దీని మీద నా వ్యక్తిని ఒకరు పెట్టుకుని, అదేవిధంగా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయాల్లో కూడా మళ్ళీ అది కూడా పర్సనల్ గా చూసుకుంటూ, మీ అందరికీ తెలుసు నేనే కడపలో ఉన్నాం, కడప జిల్లాలో ఉండి మరి రోజుకొక కార్యక్రమంలో తిరుగుతూ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ మీ అందరికీ కూడా ఎక్కడ నష్టం లేకుండా ప్రతి వారం కూడా ఇట్లా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇట్లా ప్రతి పని కూడా రేపు కూడా ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి, ఇవి కూడా రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా పనులు ప్రారంభమయ్యాయి ఆర్ఎండ్బికి సంబంధించి. అంటే ఇట్లా ఎక్కడ ఏ పని కూడా లోటు లేకుండా